నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇంటి గుట్టు బయటకు పోకూడదు. ఇది ఏ కుటుంబమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా పాటించాల్సినటువంటి ఒక ఫార్ములా అని నా అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే, ఎలా అయితే ఇంటికి ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి లోపాలు లేకపోతే వీక్నెస్లు బయటికి చెబితే ఆ కుటుంబం లేదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎలా అయితే నిర్లక్ష్యం ఉంటుందో అదే భావన రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఉంటుంది. అంటే కొన్ని అంశాలు బయటికి చెప్పాల్సినవి ఉంటుంది. అది చెప్పేటప్పుడు కూడా సున్నితంగా చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకలు రాజకీయంగా మాట్లాడుకోవడంలో తప్పులేదు. కింది స్థాయి నాయకులు లేకపోతే ఒక మోతారైనటువంటి నాయకులు మాట్లాడితే అది రాజకీయ స్పందన అనుకుంటారు. అదే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ ఒక చిన్న అంశాన్ని మాట్లాడినా కూడా అది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. అంటే పలానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడాడు, పలానా మంత్రి ఇలా మాట్లాడాడు అన్నది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఈ పబ్లిక్ డొమైన్ అనేది రాష్ట్రాలే కాదు, దేశాలు కూడా వీటిని చూస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో రాష్ట్రంలో పరిస్థితుల గురించి సమాచార లోపం లేకపోతే యాక్యురసీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఊహాజనితంగా మాట్లాడటం వల్ల ఆ రాష్ట్రాలకే ప్రమాదం. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అది పబ్లిక్లో కానీ లేకపోతే రాష్ట్రాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ లేకపోతే ఇతర దేశాలకు కూడా చేరుతుంది. అదే ముఖ్యమంత్రి మన రాష్ట్రం బాగలేదు, మన రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది, పలానా వ్యక్తులు విధ్వంసం చేశారు, సర్వనాశనం చేశారు, పరిశ్రమలను నాశనం చేశారు, లేకపోతే రంగాలను నాశనం చేశారు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు అనుకోండి. చెప్పినప్పుడు బయట రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉంటారా? రాష్ట్రమే పరిస్థితి బాగలేదు, లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, విధ్వంసం జరిగింది, వనరులు లేవు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ బయట తెలిస్తే మనం ఎంత కష్టపడినా, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తీసుకురావాలని నిరంతరం కృషి చేసినా పెట్టుబడి పెట్టేవాడు ఆలోచిస్తాడుగా, గత ప్రభుత్వంలో ఇలా జరిగింది, ఇప్పుడంటే ఓకే, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో జరగదని గ్యారంటీ ఏంది అని సందేహంగా ఉండి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, మరొకటి కావచ్చు రావు. దాని ద్వారా నష్టపోయేది ఎవరు? పేద ప్రజలు ప్లస్ నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువక వీళ్ళే కదా. మరి అలాంటిది తప్పకుండా వాస్తవాలను గ్రహించకుండా విత్ నంబరింగ్తో సహా నోటిఫై చేయకుండా ఊహాజనితంగా స్పందించడం లేకపోతే ఊహాజనితమైనటువంటి అంశాలను మాట్లాడడం వల్ల ఎవరికి నష్టం? నాయకులకు నష్టమా? ముఖ్యమంత్రులకు నష్టమా? మంత్రులకు నష్టమా? రాష్ట్రానికే నష్టం. కాబట్టి నాయకులు వాస్తవాలను, సరే అధికారంలో లేనప్పుడు ఊహాజనితంగా మాట్లాడినా పర్లేదు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గతంలో ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చున్నాం, దీంట్లో నిజాలు ఏంటి అని చెప్పేసి కనుక్కొని అలాంటి అంశాలను బహిర్గతంగా మాట్లాడితే పబ్లిక్ డొమైన్లో ఉండేటటువంటి అంశాలు కాబట్టి రాష్ట్రం మీద ప్రభావం చూపుతుంది అన్నది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.